హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్ పార్ట్స్ లర్నింగ్ సిరీస్. డే 3లో భాగంగా క్లచ్ గురించి తెలుసుకుందాం. క్లచ్ డెఫినేషన్: ఏ మెకానిజం ఫర్ కనెక్టింగ్ అండ్ డిస్కనెక్టింగ్ టు అన్ ఇంజన్ అండ్ ద ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇన్ వెహికల్. అంటే ఎప్పుడైతే మనం క్లచ్ పెడల్ని నొక్కుతామో అప్పుడు ఇంజన్ నుంచి వచ్చే పవర్ అనేది వీల్స్కి వెళ్లకుండా ఫ్లై వీల్ నుంచి క్లచ్ డిస్క్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే మనం క్లచ్ పెడల్ని వదులుతామో అప్పుడు ఫ్లై వీల్ను క్లచ్ డిస్క్ వెళ్ళి గట్టిగా హాక్ చేసుకుంటుంది. అప్పుడు ఇంజన్ నుంచి పవర్ అనేది క్లచ్ ప్లేట్ ద్వారా గేర్ బాక్స్కి వస్తుంది. గేర్ బాక్స్లో నువ్వు ఏ గేర్ అయితే సెలెక్ట్ చేసుకున్నావో ఆ రేషియో ప్రకారం పవర్ అనేది వీల్స్కి వెళ్తుంది. తద్వారా వెహికల్ మూవ్ అవుతుంది. అయితే ఈ క్లచ్ డిస్క్ అనేది యాస్బెస్టాస్ ఫైబర్స్ సెరామిక్ కాంబినేషన్ లో తయారు చేయబడ్డ ఫ్రిక్షన్ మెటీరియల్. అంటే ప్రాపర్ గా వాడకపోతే మెల్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా క్లచ్ 4 రోజులు ఎక్కువ రావాలంటే క్లచ్ రైడింగ్ చేయకపోవడము, హాఫ్ క్లచ్ లో వెహికల్ ని హోల్డ్ చేయడము, వెహికల్ పైన ఓవర్లోడ్ చేయడము, సడన్ యాక్సిలరేషన్ చేయడము, ఇంజన్ బ్రేకింగ్ చేయడం లాంటివి అవాయిడ్ చేస్తే క్లచ్ ప్లేట్ లైఫ్ బాగుంటుంది.